సమర్థ సద్గురు సాయినాథుడు దివ్యమైన అనుగ్రహంతో పరిపూర్ణమైనటువంటి కృపతో శ్రీ సాయి సర్వస్వం ఒక ప్రభంజనంలాగా సాగిపోతుంది. అందులో భాగంగా ఇంకొక ప్రభంజనాన్ని సృష్టించబోతున్న ఛానల్ సాయి మాన్సి టీవీ. మీ అందరికీ సాయి కృప పరిపూర్ణంగా లభించాలని ఆశీర్వదిస్తూ ఈరోజు ఒక అద్భుతాన్ని మనం ఆవిష్కరించుకోబోతూ ఉన్నాం. మానసిక శారీరక రుగ్మతలను తొలగించుకోవాలి, చెడు నెగిటివ్ ఎనర్జీస్ యొక్క ప్రకోపము ప్రతాపము నుంచి బయటపడాలి, అలాగే మానసిక చంచలత్వాన్ని తొలగించుకోవాలి, అనారోగ్యం అనేది మన దగ్గరికి రాకుండా మనం కాపాడుకోవాలి, సాయి యొక్క సాధన మార్గంలో ముందుకు నడుస్తూ పోవాలి, ఎటువంటి ఆటంకాలు కలగకుండా. అంటే బాబా ఇచ్చిన ఒక మహాప్రసాదం సాయి సురక్ష కిట్. మీరు ఆశ్చర్యపోవచ్చు, ఏంటి సాయి సురక్ష కిట్, దేనికోసం? ముందుగా ఇది ఎందుకు, అసలు ఇదేమిటి అనేది మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. తర్వాత ఎవరికి ఇది ఉపయుక్తం అవుతుందో కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ సృష్టిలో పంచభూతాలు అనేవి చాలా ప్రధానమైనటువంటి అంశం, ప్రధానమైనటువంటి స్థానాన్ని పోషిస్తూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి అంశం ఇది పంచభూతాలు. ఏమిటి పంచభూతాలు? 5 ఎలిమెంట్స్. పంచభూతాలు అంటే సరే, తెలిసిన వాళ్ళు చాలా మందికి తెలుసు, తెలియని వారికి పంచభూతాలు ఏమిటో అంటారు. ఈరోజు అది క్లుప్తంగా మనం తెలుసుకుందాం. ఎందుకంటే సాయి సురక్ష కిట్ ఏదైతే ఉందో దాన్ని మీరు పొందాలి, దాన్ని మీరు ఉపయోగించుకోవాలి అంటే ముందుకు తెలియాలి. పంచభూతాలు అనగా గాలి అంటే వాయువు, సామాన్యమైన భాషలో చెప్తున్నాను, గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. ప్రతి ఇంట్లో పంచభూతాల యొక్క స్థితిగతులు ఉంటాయి, ఎఫెక్ట్ ఉంటుంది. ప్రతి దేహంలో పంచభూతాల యొక్క స్థితిగతులు మరల ఇక్కడ కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటాయి. బాడీ కూడా పంచభూత సమన్వితమైనటువంటిది. కాబట్టి దేహంతో పాటుగా గృహంలో ఉన్నటువంటి పంచభూతాలన్నిటినీ కూడా మనం బ్యాలెన్స్డ్ గా ఉంచుకున్నప్పుడు ఎటువంటి విపత్కర పరిస్థితులు రావు. ఎప్పుడైతే పంచభూతాలు ఇంబ్యాలెన్స్ అవుతాయో, అంటే కొంతమందికి జలతత్వం ఎక్కువైపోతుంది, దాంతో జలుబు రావటం, ఇసినోఫీలియా రావటం, రకరకాలుగా అంటే జలానికి సంబంధించిన అనారోగ్యాలు వస్తాయి. కొంతమందికి వాయుతత్వం ఎక్కువైపోతుంది, దానివల్ల ఏమవుతుంది? పిత్తాశయం, పూర్తిగా ఇండైజేషన్, అపాన వాయువులు రావటం, కడుపులో గడబిడ, ఇవన్నీ మనం ఎక్స్పీరియన్స్ అవుతాం. భూతత్వం, బోన్స్ కి సంబంధించినటువంటి జాయింట్ పెయిన్స్, స్కిన్ డిసీజెస్, ఇవన్నీ వస్తాయి. అగ్నితత్వం, ఆకలి మందగించటం, డైజెషన్ సరిగ్గా అవ్వకపోవటం, బాడీ టెంపరేచర్స్ పెరిగిపోవటం, పెదాలు పగిలిపోవటం, కాళ్ళు పగిలిపోవటం, బాడీ వేడిగా ఉండటం. ఈ ఉష్ణం వలన ఎసిడిటీ ప్రాబ్లం మరలో వస్తుంది, కన్వర్ట్స్, అదే ఇట్ బ్రింగ్స్. అలాగే ఆకాశతత్వం చూడండి, 5వది. ఆకాశతత్వం వలన తీవ్రమైన అలజడి, తీవ్రమైన ఆలోచనలు, భ్రమలకు గురవటం, తలకాయ తిరిగిపోవటం ఇత్యాది అంశాలను నేను క్లుప్తంగా చెప్తున్నాను, ఇంకా పూర్తిగా చెప్పట్లేదు. బట్ ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది మనకి. ఎప్పుడైతే ఇవి ఎఫెక్ట్ అవుతాయో, దేహం ఎప్పుడైతే వీటిని పొందటం అంటే వీటిని అనుభవించడం జరుగుతుందో చాలా ప్రాబ్లమ్స్ అరైజ్ అవటం అనేది జరుగుతాయి. కాబట్టి వీటిని మనం సమస్థితిలో తీసుకురావడానికే సాయి సురక్ష కిట్ ఉపయోగపడుతుంది. ఏ సమస్య లేని వారు కూడా దీన్ని వాడాలి. ఎందుకు? ఇంబ్యాలెన్స్ అవ్వకుండా మనము సాధన మార్గంలో చక్కగా పంచభూతాల్ని చక్కగా ఒక బ్యాలెన్స్డ్ మేనర్ లో ఉంచుకుంటూ ముందుకు నడవగలుగుతాం. అలా కాకుండా కొంతమందికి ఇళ్లలో నెగిటివ్ ఎనర్జీస్ తిరుగుతూ ఉంటాయి. ఆ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నప్పుడు ఏం చేయాలి? కంపల్సరిగా సాయి సురక్ష కిట్ వాడటమే. ఎప్పుడు? సురక్ష కిట్ ను ముఖ్యంగా ఎవరైనా అమావాస్య పౌర్ణమి రోజుల్లో వాడాలి. ప్రతి అమావాస్య, ప్రతి పౌర్ణమికి. అసలు ఏమిటి సాయి సురక్ష కిట్ అనేది మనం చూసినట్లయితే, పంచభూత శుద్ధిని ఈ సాయి సురక్ష కిట్ ద్వారా మనం ఎలా శుద్ధి చేసుకోబోతున్నాం? ప్రప్రథమంగా వాయు శుద్ధి.
ఇంటిలో ఉన్నటువంటి పరిస్థితులన్నిటిని, నెగిటివ్ ఎనర్జీని పోగొట్టడానికి. ఎప్పుడైనా నెగిటివ్ ఎనర్జీస్ ఉంటే అమావాస్య పౌర్ణమికి ఉధృతంగా విజృంభిస్తాయి. ఓన్లీ నెగిటివ్ ఎనర్జీస్తో బాధపడే వారి కోసం మాత్రమే కాదండి కిట్. ప్రతి ఒక్కరూ ఇది చేసినట్లయితే సమతుల్యత అనేది ఉంటుంది గృహంలో. కాబట్టి ప్రప్రథమంగా మనము వాయుశుద్ధి చేసుకోబోతున్నాం. ముఖ్యంగా దీన్ని ప్రాణశుద్ధి చేసుకోబోతున్నాం. ఇది అద్భుతమైన, మహిమాన్వితమైన, శక్తివంతమైన ధూపమును తయారు చేయటం అనేది జరిగింది. మేము ఈ కప్స్ ఉన్నాయి, ఇందులో ధూపం పొడి ఉంది. ప్రతి పౌర్ణమి రోజు చక్కగా మీరు ఇది వెలిగించి ఈ సాంబ్రాణిని కనుక మీ గృహంలో వేసుకున్నట్లయితే వాయువు అన్నది శుద్ధి అవుతుంది. అమావాస్య రోజు పౌర్ణమప్పుడు ఉపయోగించాలి. 6 ఉంటాయి ఈ ప్యాక్ లో కప్పులు, అంటే 3 నెలలు వస్తాయి. 3 అమావాస్యలు 3 పౌర్ణములకి వాయుశుద్ధి మనం దీంతో చేసుకోబోతూ ఉన్నాం. వాయుశుద్ధి తర్వాత మనం చూసినట్లయితే జలశుద్ధి. ఈ జలము, మనం తాగే నీరు చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఈ పౌర్ణమి అమావాస్య గడియల్లో ఇంకా కేర్ఫుల్ గా ఉండాలి. బయట నీళ్ళు అసలు తాగకండి. ఇది ఓజో శుద్ధి అని, ఇది జలాన్ని శుద్ధి చేసే అద్భుతమైనటువంటి చూర్ణం, అద్భుతమైనటువంటిది. దీనిని కొద్దిగా నీళ్లలో కలుపుకొని ఆ రోజు మీరు బిందెలో కాస్త వేసుకుంటే ఇంటిల్లిపాది ఈ నీటినే తాగగలుగుతారు. సో దట్ ఎటువంటి ఇంబ్యాలెన్స్లు మన దరి చేరవు. ఎటువంటి నెగిటివ్ ఎనర్జీస్ భోజన పదార్థాల ద్వారా మన బాడీలోకి ఎంటర్ కాకుండా ఓజో శుద్ధి మనల్ని కాపాడటం అనేది జరుగుతుంది. ఇప్పుడు మనం వాయుశుద్ధి చూసాం, జలశుద్ధిని చూసాం, అగ్నిశుద్ధి, తేజోశుద్ధి. ఈ తేజశుద్ధి ఏం చేస్తుందంటే, దీనిని పౌర్ణమి అమావాస్య రోజుల్లో ఈ నూనెతో మీరు దీపారాధన చెయ్యండి. చేసిన తర్వాత ఫ్లేమ్ ఏదైతే ఉంటుందో కొంచెం అరచేత్తో గోరువెచ్చగా చేసి కొంచెం బాడీకి మీరు అప్లై చేయండి ఆ హీట్ని. సో దట్ ఏమవుతుంది, ఇంటిలో కూడా అద్భుతమైన తేజోమయాన్నిచ్చే, తేజస్సును ప్రకాశింపచేసే తేజశుద్ధిని ఉపయోగించడం ద్వారా అగ్నితత్వము బ్యాలెన్స్డ్ గా చేసుకోబోతూ ఉన్నాము. ఆ తర్వాత ముఖ్యమైనది భూశుద్ధి. దీనిని మహిశుద్ధి దీని పేరు. అంటే దేహం మొత్తము భూతత్వానికి సంబంధించినటువంటిది. చూడండి, బోన్స్ అవ్వచ్చు, లేదు స్కిన్ అవ్వచ్చు, ఫ్లెష్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా. కాబట్టి ముఖ్యంగా ఇవి అంత లోతుగా మాట్లాడలేదు, కానీ శరీర శుద్ధి అనేది చాలా ముఖ్యమైనటువంటి అంశం. నెగిటివ్ ఎనర్జీ ఏది లేకుండా బాడీ శుద్ధి అయిపోతుంది. ఇంటేక్ కాదు ఇది, బయట మనం అప్లై చేయడానికి. మహిశుద్ధి పొడి, దీనిని మీరు పౌర్ణమి అమావాస్య రోజుల్లో చక్కగా సబ్బును ఉపయోగించకుండా ఈ పొడిని ఒక 3 టీ స్పూన్స్ వేసుకొని కాస్త నీళ్లు కలిపి మొత్తం దేహానికి మీరు అప్లై చేసినట్లయితే అద్భుతంగా పనిచేస్తుంది. ఇది ఎంత అద్భుతం అంటే, ఇవాళ రేపు దురదృష్టం ఏంటంటే మనము సన్లైట్ కి మనము ఓపెన్ అవుట్, అంటే సన్లైట్, సూర్యుడి యొక్క కిరణాలు మన బాడీకి తగలకుండా చేసుకుంటున్నాం. దాంతో ఏమవుతుంది, చెమట పట్టట్లే, ఎవరికి చాలా తగ్గిపోయింది. ఒకప్పుడు చూడండి చెమటలు కారిపోయి, ఎంత చెమటలు కారితే అంత మంచిది. వాస్తవంగా ఈ చెమట పట్టకపోవటం వలన చర్మానికి ఉన్నటువంటి పోర్స్ అన్ని క్లోజ్ అయిపోతున్నాయి. ఈ విధంగా క్లోజ్ అవ్వటం వలన దురదృష్టం కొద్ది ఏమవుతుందంటే, చాలా మంది పిల్లల్ని నేను చూస్తూ ఉన్నాను, విటిలిగో రావటము, స్కిన్ డిసీజెస్ రావటము హెరిడిటరీ కాకపోయినా వస్తున్నాయి. ఎందుకు, చర్మానికి ఉన్నటువంటి ఆ రంధ్రాలు, స్వేద రంధ్రాలు ఏవైతే ఉన్నాయో క్లోజ్ అయిపోతున్నాయి. అవి స్వేదం రాకపోవటం వలన. ఈ మహిశుద్ధి పొడి ఏం చేస్తుందంటే, ఇది అప్లై చేయటం వలన మీ స్వేద రంధ్రాలను అది ఓపెన్ చేయటం అనేది జరుగుతుంది. ఒక చిన్న గమనిక చెప్తున్నా, అది అప్లై చేసేప్పుడు కొంచెం మీకు లైట్గా అది గుచ్చినట్టుగా అనిపిస్తుంది, ఏం భయపడకండి. అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా అద్భుతమైన శక్తిని, మనకి ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది మహిశుద్ధి. కాబట్టి పౌర్ణమి అమావాస్య గడియల్లో భూతత్వం అంటే మన శరీరాన్ని ఆ విధంగా శుద్ధి చేసుకోవటం కోసమే సాయి సురక్ష కిట్లు ఇవ్వటం అనేది జరిగింది. చివరిగా మనోశుద్ధి అంటే ఆకాశతత్వం, మనసు ఆలోచన విధానాలు. అందుకని ఆ రోజు మీరేం చేయాలి, ఈ మనోశుద్ధి ఆయిల్, ఇది నిజంగా ఇట్ ఈజ్ ఎక్స్ట్రాడినరీ. దీనిని కాస్త ఒక షేక్ చేసి ఒక 4-5 చుక్కలు కానీ, లేదు తలకైనా ఆ రోజు ఇది మీరు అప్లై చేసినట్లయితే చంచలత్వము తొలగిపోతుంది, స్థిరత్వం అనేది వస్తుంది. స్వామీజీ ఆ రోజుల్లోనే చేయాలా, మిగతా రోజుల్లో చేయకూడదని కాదు, ఎప్పుడైనా చేయొచ్చు. కానీ పౌర్ణమి అమావాస్యలు చాలా ముఖ్యమైనటువంటివి. ఇంబ్యాలెన్స్ని క్రియేట్ చేసే వాళ్ళకి ఇంబ్యాలెన్స్ని క్రియేట్ చేస్తాయి. బ్యాలెన్స్డ్ గా నిలబడే వాళ్ళు ఆ సాధన చేసిన వారిని బ్యాలెన్స్డ్ గా నడిపిస్తాయి.
కాబట్టి సాయి సురక్ష కిట్ ఏం చేయబోతుందంటే మిమ్మల్ని అందరినీ ఒక బ్యాలెన్స్డ్ విధానంలో ఒక సమస్థితి చక్రాస్ అవ్వచ్చు, ఆరాస్ అవ్వచ్చు, అన్ని పరిపూర్ణంగా శుద్ధి చేసుకుంటూ వెళ్లే గొప్ప అవకాశాన్ని ఇచ్చేదే సాయి సురక్ష కిట్. దీని వలన మానసిక శారీరక ప్రశాంతతను పొందటం ముమ్మాటికి తథ్యము, ముమ్మాటికి సత్యం. సచ్చరిత్రలోనే ఒక మాట ఉంది, దేవుడున్నాడు కదా నాకు మంచం మీద తీసుకొచ్చి భోజనం పెడతాడని ఎవరన్నా పడుకుంటే అది తప్పు నాయనా, మానవ ప్రయత్నం అనేది నువ్వు చేసినప్పుడే దైవం నీకు సహకరిస్తుంది అని చెప్పి సచ్చరిత్రలో ఉంది. కాబట్టి మానవ దేహం మానవ ప్రయత్నంగా మనము ఎలా ఉండాలో అలా ఉండే ప్రయత్నం చేసినప్పుడు దైవం ఎటువంటి చెడు మనకి తగలకుండా కాపాడటం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ సమర్థ సద్గురు సాయే సూచించిన అద్భుత సురక్ష సాయి సురక్ష. దీని గురించి ఇంకా వివరాలు కావాలనుకునేవారు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి తగు వివరాలు పొంది వాటిని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్, అలాగే సాయి విశ్వచైతన్య స్వామీజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్తాం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.